అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ మనవడు ఉండేవాళ్ళు. ఆ మనవడు కప్పారిస్తే కంగారు, పిల్లిని చూస్తే పరిగెత్తేవాడు, ఎలుకను చూస్తే ఎగిరేవాడు. అలా ఉండగా ఒకరోజు, ఒరే పిరికి సన్నాసి, నువ్విలా తయారయ్యావు ఏంట్రా? మీ తాతయ్య పులిపైన స్వారీ చేశాడు. అలాంటి తాతకి మనవుడివి తరకలాగా తయారయ్యావేంట్రా? నవ్వా గమ్మగుండవే. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. రోజులు మారాయి. ఒరే నీ దుంపదగా, ఇదేం సమాధానం రా? రా అన్నం తిందువు గాని. అక్కడ ఎలుకలున్నాయేమో చూడు ముందు, అప్పుడు వస్తా. నువ్వు రారా బడుద్దాయ్, ఇక్కడ ఇరుకులు లేవు, ఏమీ లేవు గాని. వీళ్ళిలా ఉండగా ఒకరోజు అవ్వకు బాగా జబ్బు చేసింది. అప్పుడు, ఒరే వీర్రాజు, నీకు వీర్రాజు అని పేరు పెట్టి ఆ పేరుకి అన్యాయం చేసినట్టున్నాన్రా. ఊరిలో అందరూ నిన్ను పిరికి వీర్రాజు అని ఎగతాళి చేస్తున్నారు. నేనా రేపో మాపో చచ్చేలా ఉన్నాను. నువ్వు ఎలా బ్రతుకుతావో ఏంటో. నిన్ను ఇలా చూస్తే నాకు నిద్ర పట్టడం లేదురా. నేను చనిపోయేలోపు నిన్ను అందరూ వీరుడు వీర్రాజు అని పొగడాలి, అనాలి. అదే నా చివరి కోరిక. సాహసం చేయరా డింబక. అవ్వా నువ్వేమే దిగులు పడకో. నేను అందరూ వీరుడ్రా వీర్రాజు అని అనిపించుకుని ఇంటికి తిరిగి వస్తా. ఇప్పుడే వెళ్తున్నా. ఒరే ఆగరా. నేను ఆగను. నేను వీర్రాజు అని అనిపించుకునేంత వరకు ఆగనిక అని ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఏ ఊర్లో నన్ను అందరూ హేళనగా చూస్తారు కాబట్టి నేనేమి చేసినా లాభం లేదు. పక్క ఊరికి వెళ్దాం అని పక్క ఊరికి బయలుదేరాడు. కొద్ది దూరం నడిచి పక్క ఊరు చేరగానే అక్కడ గొర్రెలకు కాపలాగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏ పులే ఎప్పుడు వచ్చి ఏ జీవాన్ని ఎత్తుకెళ్తుందో తెలియక భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఏ పులి బాధ ఎప్పుడు పోతుందో ఏంటో. మనం పొట్ట నింపుకోవడానికి ఈ అడవుల్లో ఏ జీవాలను మేపుకుంటుంటే ఈ పులి మన పొట్ట కొడుతుందిరా నాయన. ఈ మాటలు విన్న ఈ వీర్రాజు, ఇదే నాకు సరైన అవకాశం. ఈ అవకాశం వదులుకోకూడదు. ఎలాగైనా సరే పులి నుండి వీళ్ళని కాపాడితే నేను గొప్ప వీరుడిని అవుతా. అందరూ నన్ను వీరుడు వీర్రాజు అంటారు అని మిమ్మల్ని నేను పులి బారి నుండి కాపాడతా. ఆ పులి ఎక్కడికి వస్తుందో చెప్పండి. ఏంట్రా నువ్వు పులి నుండి కాపాడతావా? ఎందుకు వృధాగా ప్రాణాలు పోగొట్టుకుంటావు? వెళ్ళు. చూడ్డానికి ఇలా ఉంటాను కానీ నన్ను మా ఊరిలో అందరూ నన్ను పులివీర్రాజు అంటారు. అవునా? అయితే రోజు రాత్రికి నీళ్ళు తాగడానికే ఆ కొలను దగ్గరికి వస్తుంది. అవునా? అయితే రాత్రికి చెట్టు పైన దాక్కుంటా. నాకు ఒక బల్లెం ఇవ్వండి, దాని ఎంత చూస్తా. అలా వాళ్ళిద్దరూ ఆ పులి వచ్చే ప్రదేశం చూపించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటి వరకు కొద్దో గొప్ప తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో ఉన్న వీర్రాజు, చీకటి పడుతుంది. ఈ అడవిలో ఈ శబ్దం భయంకరంగా ఉంది. ఈ శబ్దం కంటే ఎక్కడో లబ్డబ్ అనే శబ్దం వస్తుంది. కొంపతీసి నా గుండెల్లోంచేనా ఏంటి? ఆగవే గుండెకాయ, ఆగో. ఏంటా శబ్దం? నువ్వు భయపడి నన్ను భయపెట్టకే గుండెకాయ అని చెట్టుపైకి కూర్చున్నాడు. బాగా చీకటి పడిన తర్వాత ఒక నక్క ఆ చెట్టు దగ్గరికి వచ్చి అరిచింది. ఆ అరుపుకి వీర్రాజు ఎగిరిపడ్డాడు. దాంతో ఆ బల్లెం కింద పడింది. ఓ నాయనో, ఇదేందయ్యా ఇదే ఇలా అరిచింది? సచ్చినంత పని అయింది. బల్లెం కూడా కింద పడింది. ఈ అరుపుకి
తట్టుకోలేని వాడిని. పులిని నేనేం చేస్తాను? అదే నన్ను ఏం చేయకపోతే చాలు, ఈ రాత్రికి కంటికి కనబడకుండా పక్కూరికి పారిపోతా. అలా ఆ రాత్రంతా భయపడుతూ ఉన్నాడు. అదృష్టం బాగుండి ఆ రోజు అక్కడికి పులి రాలేదు. తెల్లవారగానే ఎవరూ రాకముందే ఇక్కడ నుండి పారిపోవాలి అని పక్క ఊరికి పారిపోయాడు. అలా పక్క ఊరికి వెళ్ళగానే ఆ ఊరి అరుగు దగ్గర నిండా అన్నం పలహారాలు ఉన్నాయి. ఆ ఊరి వాళ్ళు ఆ పక్కనే అరుగు దగ్గర ఇలా మాట్లాడుకుంటున్నారు. నువ్వు పోను అంటే ఎలా? ఊరి మీద పడి ఆ రాక్షసుడు తింటుంటే ఇంటికొకరు చొప్పున రోజు ఒక మనిషి బండిడన్నం ఆహారంగా పంపిస్తామని ఆ రాక్షసుడితో ఒప్పందం కుదుర్చుకున్నాము కదా. ఇప్పుడు నీ వంతు రాగానే నువ్వు నేను పోను అంటే ఎలా? పోవాల్సిందే. నేను పోనంటే పోను, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ విషయం తెలియని వీర్రాజు ఇక్కడ నేను చేయగలిగే పనేదో ఉన్నట్టుంది. ఎలాగైనా ఈసారి సాహసం చేయాల్సిందే, అవ్వ కోరిక తీర్చాల్సిందే అని వెళ్ళి ఏమిటన్నా ఇక్కడ గొడవ? ఏమన్నా సాయం కావాలంటే చెప్పండి, ఈ వీరుడు చేసేస్తాడు. ఎవర్రా వీడు? ఎవడైతే మనకేంటే, వీడు పోను అంటున్నాడు. వీడి బదులు ఇతన్ని పంపిద్దాం. ఏమి లేదు సోదరా, మా ఊరిలో గుహలో నిధి ఉందని ఊరు మొత్తం కలిసి తవ్వడం మొదలుపెట్టాం. అలా తవ్వే వాళ్ళకి రోజుకొకరు చొప్పున ఆహారం తీసుకెళ్ళాలి. ఈరోజు వీడి వంతొచ్చింది. వీడేమో నేను వెళ్ళను అంటున్నాడు. అంతే, ఇదే గొడవ. వాస్ అంతేనా? దీనికెందుకు గొడవ పడుతున్నారు? నేను మా అవ్వకి మాటిచ్చా, సాహసం చేసి డబ్బులు సంపాదిస్తానని. నేను వెళ్తాను, కానీ నిధి దొరికితే నాకు వాటా ఇవ్వాలి. అలా అయితేనే నేను వెళ్తా. తప్పకుండా, వెంటనే బయలుదేరు. వాళ్ళకి ఆకలేస్తే కోపం వస్తుంది. అప్పుడు వీర్రాజు ఆ బండెక్కి ఆ గుహ దగ్గరికి బయలుదేరాడు. పిచ్చనాయాల్లో ఇంత చిన్న పనికి వాటా ఇస్తానన్నారు. వీర్రాజా మజాకానా? అవ్వా ఇప్పుడు చూసుకో, నేను దేనికి పనికిరానా? నిధి తీసుకుని అప్పుడు వస్తా ఇంటికి అని అనుకుంటూ ఆ గుహ దగ్గరికి చేరుకున్నాడు. ఓ నౌ, నేను వచ్చిన బండిడన్నంతో రండి బయటకే. ఆ అరుపులకు అప్పటికే ఆకలి మీద ఉన్న ఆ రాక్షసుడు బయటకు వచ్చాడు. పిల్లిని చూస్తేనే పరిగెత్తే ఈ వీర్రాజు ఆ రాక్షసుడిని చూసి ఏం చేయాలో అర్థం కాక ఆ బండి చుట్టూ తిరిగి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అది చూసిన ఆ రాక్షసుడు పకపక నవ్వాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఒకతను వీర్రాజు దగ్గరికి వచ్చి నీళ్లు చల్లి లేపాడు. వద్దు నన్ను చంపొద్దు, రాక్షసుడా నన్ను చంపొద్దు, నన్నేం చేయొద్దు. భయపడకు నాయనా, భయపడకు. రాక్షసుడు లేడు. శాపం వలన నేనే రాక్షసుడుగా ఇన్ని రోజులు ఉన్నాను. నీ వల్ల నా శాపం తొలగిపోయింది. నా వల్ల శాపం పోవడం ఏంటి? అవును, నేను సాధువులను నమ్మేవాడిని కాను. ఒకరోజు 2 సాధువులు మా ఇంటికి భిక్షకు వచ్చారు. రండి సాధువులారా, ఇంట్లోకి రండి, ఇంట్లోకి వచ్చి భోంచేయండి అని పిలిచి వారికి బియ్యం, పచ్చి కూరగాయలు వడ్డించాను. ఇదేంటి నాయనా ఇవి పెట్టావు, ఇవి ఎలా తినాలి? సాధువులకు వండినవైతే ఏంటి, వండనవి అయితే ఏంటి, అన్నీ ఒకటేగా, తినండి అని నేను ఎగతాళిగా మాట్లాడాను. ఓరి అహంకారి, నువ్వు ఇప్పుడే నవ్వంటే తెలియని రాక్షసుడిగా మారిపోతావు. స్వామి నన్ను క్షమించండి, తెలియక అహంకారంతో నేను ఇలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. సరే, నీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి
నీ ప్రయత్నం లేకుండా ఎప్పుడైతే అప్రయత్నంగా నవ్వుతావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది. ఇది జరిగింది. నీ వింత ప్రవర్తన చూసి నాకు నవ్వు ఆగలేదు. దాంతో నాకు శాప విమోచనం కలిగింది. పద, ఉరి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అలా బండిడన్నంతో తిరిగి వస్తున్న అతనిని చూసి ఆ ఊళ్ళో జనమంతా జై హో వీరుడా, జై హో, జై హో వీరుడా, జై హో, జై వీరుడా అని అరుస్తున్నారు. అది చూసిన వీర్రాజుకి ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువైంది. మీరు నాకు అబద్ధం చెప్పినా కూడా మీకు నేను మేలే చేశాను. ఆ రాక్షసుడిని చంపేశాను. ఇతనే సాక్ష్యం. అవునవును, ఇతనే నన్ను కూడా కాపాడాడు. అప్పుడు ఆ ఊళ్ళోని జనమంతా వాళ్ళను ఆ రాక్షసుడి బారి నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా నగలు డబ్బులు ఇచ్చి అతన్ని సాగనంపారు. అలా అక్కడి నుండి అవ్వ దగ్గరకు వచ్చిన వీర్రాజు, పా అవ్వా, ఇదిగో చూడు, నా సాహసంతో నేను సంపాదించిన నగదు ధనము చూడు. అలాగే నాకు భయం కూడా తొలగిపోయిందవ్వా. ఇప్పుడు నీకు సంతోషమేనా? అది చూసిన అవ్వ సంతోషంగా పైకి లేచి, నాకు కావలసింది ఇదే ఇదే ధైర్యే సాహసే లక్ష్మి. సాహసం చేసావురా డింబక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.